హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడీ ఛానల్. ఈ వీడియోలో అయితే పిఐఈ పాస్పేట్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో దాంట్లో ప్రపంచీకరణ దానికి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి, ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంలో మారిపోవడమే. ప్రపంచం మొత్తం కూడా ఒక కుగ్రామంలో మారిపోవడం అనేది దేని కిందకు వస్తుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విద్యా ప్రపంచీకరణ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుల్లో బాధ్యతను పెంపొందించేది. ఉపాధ్యాయుల బాధ్యతని పెంపొందించేది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విద్యా ప్రైవేటీకరణ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి విటమిన్ ఈ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి నపుంసకత్వం ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, జేబీఏఆర్ను ఏపీలో ప్రవేశపెట్టినది ఎప్పుడు అని అడిగారు. సో ఎప్పుడంటే నవంబర్ 14, 2010. నవంబర్ 14, 2010 ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆరోగ్య క్లబ్లో కన్వీనర్గా ఎవరిని నియమిస్తారు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సీనియర్ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆరోగ్య క్లబ్లో కన్వీనర్గా నియమిస్తారు. సో సీనియర్ ఉపాధ్యాయుడు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, పాఠశాల ఆరోగ్య దినంగా ఏ రోజును జరుపుకుంటారు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి గురువారంని పాఠశాల ఆరోగ్య దినంగా జరుపుకుంటారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సమ్మిళిత విద్య అనగా సో సమ్మిళిత విద్య ఏంటంటే మనకి వికలాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలలో చేర్పించడం. సో వాళ్ళకి ప్రత్యేకంగా కాకుండా అందరి పిల్లలతో పాటే వికలాంగులైన పిల్లలను కూడా సాధారణ పాఠశాలలో చేర్పిస్తారు. దాన్నే సమ్మిళిత విద్య అంటారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, తీవ్ర మానసిక వైకల్యం గలవారి ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఎంత అని అడిగారు. సో తీవ్రంగా అంటే చాలా అధికంగా ఉన్న వాళ్ళకి ఎంత ఉండిద్ది అంటే 20 నుంచి 35 ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మనిషి మూర్తిమత్వంలో గంభీరమైన అభిలాషే విలువ అని చెప్పినది ఎవరన్నా? మనిషి మూర్తిమత్వంలో గంభీరమైన అభిలాషే విలువ అని చెప్పినది సో ఎవరంటే ఆల్పోర్ట్ చెప్పారు. నెక్స్ట్ బిట్, ఎప్ఎఫ్ యొక్క ఆశయం ఏంటి అని అడిగారు. సో ఏంటంటే ప్రాథమిక విద్యలో గుణాత్మకం ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలలందరికీ ఉచిత నిర్బంధ విద్యకు అందించాలని తెలిపే రాజ్యాంగ సవరణ ఏది అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి 82వ రాజ్యాంగ సవరణ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి అందరికీ విద్యా హామీని వాడుక భాషలో ఇలా పిలుస్తారు. సో అందరికీ విద్యా హామీని ఏమని పిలుస్తారంటే ఎస్ఎస్ఏ అని పిలుస్తారు. ఎస్ఎస్ఏ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ కింది వాణిలో సర్వశిక్ష అభియాన్ను ఏపీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడని జిల్లా? ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించలేదు అని అడిగారు. ఈ కింది వాణి సర్వశిక్ష అభియాన్ని ఏపీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడని జిల్లా అని అడిగారు. సో ఏదంటే గుంటూరు ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్,
NPEGEL కార్యక్రమం ఈ కింది వానిలో దేని పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది? NPEGEL కార్యక్రమం ఈ కింది వానిలో దేని పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది అని అడిగారు. దీనిలో మనకి NPEGEL అంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఎలిమెంటరీ లెవెల్. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఎలిమెంటరీ లెవెల్ దాని అర్థం. సో దీనికి ఈ కింది వాళ్ళలో దేని పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది అని అడిగారు. సో దేని SSA దేని పర్యవేక్షణలో అంటే SSA. సో SSA అనగా మనకి సర్వశిక్షా అభియాన్. SSA అంటే సర్వశిక్షా అభియాన్ అని అర్థం. సో NPEGEL అనేది SSA పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. సో నెక్స్ట్ బిట్, నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ NPNSPE అను కార్యక్రమాన్ని కేంద్ర సహకార పథకం కింద ఎప్పుడు ప్రవేశపెట్టారు? అని అడిగారు. సో ఎప్పుడంటే ఆగస్టు 15, 1995. ఆగస్టు 15, 1995లో ప్రవేశపెట్టారు. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బడికి వస్తా కార్యక్రమాన్ని ప్రారంభంలో ఎవరికి ఉద్దేశించబడినది? బడికి వస్తా కార్యక్రమం అనేది ప్రారంభంలో ఎవరికి ఉద్దేశించబడి ఈ బడికి వస్తా అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 9వ తరగతి చదివే అమ్మాయిలకి. 9వ తరగతి చదివే అమ్మాయిలకి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు మరియు సామాజిక భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ఉద్దేశించిన కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు మరియు సామాజిక భాగస్వామ్యాన్ని పెంచుకోవడం కోసం ఉద్దేశించబడిన కార్యక్రమం ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి విద్యాంజలి. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఈ కింది వానిలో ఇన్స్పైర్ యొక్క లక్షణం కానిది ఏంటి అని అడిగారు. ఇన్స్పైర్ యొక్క లక్ష్యం కానిది ఏంటి అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భారతీయ సంస్కృతి వారసత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించుట. భారతీయ సంస్కృతి వారసత్వంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి మానవుల విషయంలో పెట్టుబడి పెట్టిన మూలధనం అంతటికి అత్యంత విలువైనది విద్య అని భావించినది ఎవరని అడిగారు. సో మానవుల విషయంలో పెట్టుబడి పెట్టిన మూలధనం అంతటికి అత్యంత విలువైనది విద్య అని చెప్పింది ఎవరంటే మార్షల్. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, 2001-2002 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ పథకము దేశంలో ఎన్ని జిల్లాల్లో ప్రారంభమైనది? సర్వశిక్ష అభియాన్ అనే పథకం 2001-2002 సంవత్సరానికి సంబంధించి ఎన్ని జిల్లాల్లో ప్రారంభమైందని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 570 జిల్లాల్లో ప్రారంభమైంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్.